నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన రివ్యూ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా అయితే మాత్రం థియేటర్లోకి అయితే గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది. ప్రీమియర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ఘనంగా పడ్డాయి. ఈ సినిమాకి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. సినిమా అయితే మాత్రం వింటేజ్ మెగాస్టార్ని అయితే చూపించారని చెప్పుకోవచ్చు అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారి రైటింగ్ సత్తా ఏంటో అని మరొకసారి నిరూపించారనే చెప్పాలి. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇంకా మన సినిమాలో వివరాల్లోకి వెళ్తే కనుక సినిమా అయితే మాత్రం కథ కథనం అనేది రొటీన్గా ఉన్నప్పటికీ ఒక డైరెక్టర్ గొప్పతనం ఎలా ఉంటుందో ఒక స్క్రీన్ ప్లే, ఎందుకంటే ప్రతి సినిమాని కొత్తగా తీయాలంటే తీయలేం కదా. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అంటే ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు మామూలుగానే ఉంటాయి కథలు, కానీ ఆ కథలో స్క్రీన్ ప్లే ఎలా నడపాలి, ఎమోషన్స్ ఎలా నడపాలి, ఫన్ ఎలా జనరేట్ చేయాలి, అలా ప్రతి ఒక్క విషయంలో కూడా అనిల్ రావిపూడి గారి మార్క్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఓ రేంజ్లో అయితే చూపించడం జరిగింది. ఇంకా మెగాస్టార్ గురించి చెప్పాలంటే మనం ఆయన 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 గురించి మాట్లాడే అంత వయసు కానీ అనుభవం కానీ మనకు లేదు. ఎందుకంటే ఆయన నిలబడితేనే స్క్రీన్ పైన ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా కామెడీ జనరేట్ చేయడంలో అంటారా, మెగాస్టార్ గారి తర్వాత ఎవరైనా ఆయన సినిమాలు, పాత సినిమాలు, గత సినిమాలు అన్నిటికంటే కూడా ఈ సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే యాక్ట్ చేయడం జరిగింది. హిలేరియస్ ఫన్ అయితే సృష్టించడం జరిగింది అనమాట సినిమాలో స్టార్టింగ్లో నయనతార గారి మధ్య, చిరంజీవి గారి మధ్య వచ్చే లవ్ ట్రాక్ని కూడా ఎక్కువ డోస్ పెంచకుండా ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఒక 10-15 నిమిషాల లోపలనే చుట్టేయడం జరిగింది. సినిమాని అయితే ఎక్కువ లవ్లోకి చూపించకుండా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ సినిమాలో మెగాస్టార్ గారి ఎంట్రీ కాడి నుంచి అవన్నీ కూడా నార్మల్గానే చూపించడం జరిగింది. మరీ హై రేంజ్లో కాకుండా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం మాత్రం ఒక లెవెల్లో పోతూ ఉంటుంది. సినిమా అయితే మాత్రం ఎక్కడ తగ్గింది అనే దానికి కూడా మనం మార్క్ ఇక్కడ మైనస్ ఉంటుంది, అక్కడ ఉంటుంది అనే దానికి కూడా ఎక్కడ వేలెత్తి చూపించకుండా సినిమాని అయితే మాత్రం ఆ రేంజ్లో టేకప్ అయితే చేయడం జరిగింది అనిల్ రావిపూడి గారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమా అయితే మాత్రం ఒక ట్విస్ట్తో ముగించడం జరిగింది. సినిమాని ఆ రేంజ్లో చూపించారు మెగాస్టార్ గారిని. కథలో ఎటువంటి డీవియేషన్ లేకుండా అనిల్ రావిపూడి గారు చూపించిన విధానము, ఆయన యొక్క స్క్రీన్ ప్లే, ఆయన యొక్క పెన్ పవర్ అయితే మాత్రం గట్టిగా కనిపించింది. సినిమాలో మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అనే చెప్పుకోవాలి. భీమ్స్ గారు ఒక రేంజ్లో అయితే సాంగ్స్ అయితే ఇచ్చారు. మీకు అందరికీ తెలుసు, సురేఖ సాంగ్ కానీ, అలాగే మీసాల పిల్ల సాంగ్ కానీ, అలాగే సినిమాలో వెంకీ గారికి, చిరంజీవి గారికి మధ్యలో వచ్చే సాంగ్ కానీ ఒక రేంజ్ అబ్బా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా అయితే ఒక పేస్లో పోతూ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం డల్ అనిపించినప్పుడల్లా మాత్రం ఆయన ఇంకొక దాన్ని మర్చిపోయే విధంగా మరొక సీన్ క్రియేట్ చేయడం అనేది సినిమాలో అయితే మాత్రం ఎక్కడా తగ్గినట్టయితే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు ఎందుకు విడిపోయారు, అలాగే సెకండ్ హాఫ్లో చిరంజీవి గారు లీడ్ తీసుకొని నయనతార గారిని మళ్ళీ కలవాలనే విధంగా ఆయన ఆఫీసర్గా తయారయ్యి మళ్ళీ ఆయన దగ్గరికి చేరుకునే దానికోసం ఆయన పడే పాటలు కానీ, ఆ విలన్స్ మధ్య జరిగే సన్నివేశాలు కానీ, మళ్ళీ నయనతార గారికి చేరుకునే దానికోసం ఆయన పడిన ఇబ్బందులు కానీ, అలాగే పిల్లల్ని కలుసుకునే దానికోసం ఒక 10-15 ఏళ్ల తర్వాత వాళ్ళకి మాస్టర్గా వెళ్ళడం కానీ, ఆ పిల్లల మధ్య ఆయన మధ్య జరిగే సన్నివేశాలు కానీ, ఎమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పండించారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చిరంజీవి గారు కామెడీ కాడి నుంచి, ఎమోషన్ కాడి నుంచి నెక్స్ట్ లెవెల్లో జనరేట్ చేశారు. సినిమా అలా పోతూ ఉండగానే వెంకటేష్ గారి క్యారెక్టర్ అయితే వచ్చేసింది. ఆయన నయనతార గారిని చేసుకునే దానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే డైలాగులు కానీ, ఏం బాసు నువ్వు మాసు ఫ్యామిలీకి వచ్చేసావని ఈయన అనడం, ఇలా సన్నివేశాలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి అయితే తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్ గారు. సినిమాలో వెంకటేష్ గారు ఉన్నంతసేపు హిలారియస్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో పండించారు కామెడీని అయితే మాత్రం. అలాగే వీళ్ళిద్దరి మధ్య సిట్టింగ్ కూర్చోవడం, డ్రింక్ చేసేటప్పుడు కథలు అన్నీ, నెరేషన్స్ అన్నీ ఇద్దరు ఒకరికొకరు డిస్కస్ చేసుకొని వెంకటేష్ గారు ఎలా చిరంజీవి గారికి హెల్ప్గా తోడ్పడ్డారు నయనతార గారిని చేరుకునేదానికి అనేది కథనం అనేది మాత్రం ఒక లెవెల్లో అయితే తీసుకెళ్ళడం జరిగింది. సినిమా అయితే నేనైతే కొత్తదనం అయితే నేను చెప్పను. సినిమా స్టోరీ రొటీన్ అయినప్పటికీ సినిమాలో ఈ క్యారెక్టర్స్ని ఎలా బ్లెండ్ చేశారు, స్టోరీలో స్క్రీన్ ప్లే ఎలా రాశారు, ఆ పెన్ పవర్ అయితే మాత్రం గట్టిగా కనిపిస్తూ ఉంది. మరొకసారి అలాగే ఫస్ట్ హాఫ్లో మరొక హైలైట్ హుక్ స్టెప్. ఎవరైనా డ్యాన్స్ చెయ్యాలి అని అంటే మాత్రం ఆ హుక్ స్టెప్ పాటకి థియేటర్లో ప్రతి ఒక్కడు రెస్పాన్స్ అయితే మాత్రం ఓ లెవెల్లో ఉందన్నమాట.
ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు. చిరంజీవి గారు వెంకీ గారి మధ్య ఇద్దరికి మధ్యలో ఉండే ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కూడా ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. పక్కా సంక్రాంతికి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ సినిమా అయితే మాత్రం ఒక ముక్కలో చెప్పాలంటే నా రేటింగ్ 4.6 అవుట్ ఆఫ్ 5. సినిమా అయితే మాత్రం మీరు ఎటువంటివి ఆలోచనలు పెట్టుకోకుండా ఫ్యామిలీతో కూడా వెళ్తే కనుక హిలేరియస్గా ఫన్ జనరేట్ అయ్యి ఎమోషన్తో బయటకు వస్తారు. నిజంగా అయితే సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల ఈ సంక్రాంతికి వచ్చే ప్రతి ఒక్క సినిమా ఆడాలని, మరింతగా ఆడాలని. ఎలాగో రాజాసాబ్ సినిమా అయితే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా కూడా ఒక రేంజ్లో ఉంది. అలాగే రేపు రిలీజ్ కాబోయే రవితేజ గారి సినిమా కానీ, ఇట్లు భక్త మహాశయులకు విజ్ఞప్తి, అలాగే నారీ నారీ నడుమమురారి, అలాగే అనగనగా ఒకరోజు, ఈ సినిమాలన్నీ మరిన్ని గొప్పగా ఆడి సినిమా ప్రేక్షకులను అలరించి ఈ సంక్రాంతి మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రేటింగ్ అయితే 4.6 అవుట్ ఆఫ్ 5. ఇలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లో చూసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.